వైసీపీ అధిష్టానానికి గంగాధర నెల్లూరు నేతలు అల్టిమేటం జారీ చేస్తున్నారు. దీంతో వైసీపీ అధిష్టానానికి కొంత తలనొప్పి ప్రారంభమైంది. దాని గురించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి సీటు ఇవ్వాలి అంటూ ఆందోళన చేస్తున్నారు. డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి టికెట్ ఇవ్వకపోతే మూకుమ్మడి రాజీనామా చేస్తామంటూ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేస్తున్నారు గంగాధర నెల్లూరు వైసీపీ నేతలు. అవసరమైతే ఆత్మహత్యలకు కూడా వెనుకాడబోము అని ప్రకటన చేస్తున్నారు. మండల నేతలతో డిప్యూటీ సీఎం సమావేశమయ్యారు. అధిష్టానం ఆదేశాలతో కలుపుకు పోవాలి అని అనుచరులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. అనుచరులకు చెప్తున్నారు. అయితే జ్ఞానేందర్ రెడ్డితో కలిసేది లేదు అని తేల్చి చెప్పారు. 6 మండలాలకు చెందిన నేతలు అదే విషయాన్ని చెప్తున్నారు. జ్ఞానేందర్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. ఆయనకు నారాయణ స్వామికి మధ్య విభేదాలు ఉన్నాయి. చాలా సందర్భంలో ఇద్దరు ఒకరిపైన ఒకరు నియోజకవర్గం నుంచి ఫిర్యాదులు చేసుకుంటూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో జ్ఞానేందర్ రెడ్డితో కలిసి పనిచేయాలని అధిష్టానం చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే జ్ఞానేందర్ రెడ్డితో కలిసి పనిచేసేది లేదు అని నారాయణ స్వామి వర్గానికి చెందిన వారు చెప్తున్నారు. 6 మండలాలకు చెందిన నేతలు చెప్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే కుట్రలు చేస్తూ ఉన్నారు అని నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు నారాయణ స్వామికి ఈసారి గంగాధర నెల్లూరు నుంచి టికెట్ వస్తుందా రాదా అనేది కూడా అనుమానమేనంటూ గతంలో జ్ఞానేందర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనకు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుంచి నారాయణ స్వామికి టికెట్ ఇవ్వకపోతే మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధము అంటూ వైసీపీకి గంగాధర నెల్లూరు నేతలు అల్టిమేటం జారీ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, అసలు గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? రోహిత్, మొత్తం మీద అయితే చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం గా నారాయణ స్వామి వరుసగా 2 సార్లు గెలిచి ఆయన మంత్రి అయ్యారు. డిప్యూటీ సీఎం కూడా ఆయన పరిస్థితి ఎస్సీ సామాజిక వర్గంలో. అయితే అక్కడ జ్ఞానేందర్ రెడ్డి అని ఒక పొలిటికల్ వైసీపీకి సంబంధించిన సీనియర్ నేత ఉన్నారు. ఆయన మొదటి నుంచి కూడా కాంగ్రెస్ లో ఉన్నారు. అప్పటి నుంచి కూడా వీళ్ళందరూ ఒకటిగా ఉన్నప్పటికీ కూడా జరిగిన కొంత రాజకీయ పరిణామాల్లో జ్ఞానేందర్ రెడ్డిని వ్యతిరేకిస్తూ నారాయణ స్వామి వస్తూ ఉన్న నేపథ్యంలో జ్ఞానేందర్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారు కూడా సీట్ ఇచ్చారు. డిప్యూటీ సీఎం వర్సెస్ జ్ఞానేందర్ రెడ్డి వరుస మధ్య జరుగుతున్న నేపథ్యంలో జ్ఞానేందర్ రెడ్డికి అధికార పార్టీలో ఉన్న కొందరు పెద్దల హస్తం బ్యాకప్ ఉండటంతో జ్ఞానేందర్ రెడ్డి అక్కడ లోకల్ గా ఉన్న నేతల్ని తనకు బంధువులకి, అంటే పార్టీకి పనిచేసిన వాళ్ళని కాకుండా తన బంధువు వర్గంలో ఉన్న వాళ్ళకి మాత్రమే పదవులు ఇస్తూ ఆ ప్రయత్నం చేశారనేది నారాయణ స్వామి వర్గం వస్తున్న ఆరోపణ. అయితే ఇటీవల కాలంలో నారాయణ స్వామి టికెట్ విషయంలో గడిచిన 4 రోజుల ముందు ముఖ్యమంత్రిని కలిసిన సమయంలో ముఖ్యమంత్రి నేరుగా నారాయణ స్వామికి మీరు వెళ్ళి కలిస్తే అందరూ కలుపుకొని వెళ్ళాలి, కలిస్తేనే బాగుంటుంది, లేకపోతే ఇబ్బంది అవుతుంది అని చెప్పిన నేపథ్యంలో సో నారాయణ స్వామి అక్కడ మండలాలకు సంబంధించిన అందరు మండలాల నేతలతో అధిష్టానం ఆదేశాల మేరకు మండలాల నేతలతో కూడా ఆయన సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశంలో మాత్రం అక్కడ ఉన్న స్థానిక నేతలందరూ కూడా విజయభాస్కర్ కావచ్చు, లేకపోతే మిగతా కొంతమంది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వీళ్ళందరూ కూడా ఇప్పటి వరకు మమ్మల్ని జ్ఞానేందర్ రెడ్డి వివిధ రకాలుగా ఇబ్బందులు పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు మళ్ళీ మేము వాళ్ళతో పోయి కలవాలంటే కలిసే ప్రసక్తి చేయలేము, 100% మేము కలవడానికి వీలు లేదు, అవసరమైతే ముఖ్యమంత్రిగా రాజీనామాలు చేయడం చెప్తే మా దగ్గర వేరే ఆప్షన్ లేదంటూ వైసీపీకి ఒక అల్టిమేటం జారీ చేస్తున్న పరిస్థితి. సాక్షాత్తు డిప్యూటీ సీఎం ముందే వాళ్ళు ఒకటే చెప్పారు, మేము జ్ఞానేందర్ రెడ్డితో కలవడం కలిసిపోవడం అనేది కుదరదు, ఆత్మహత్యలు అనేది చేసుకుంటాం, లేకపోతే రాజీనామా అయినా చేస్తాం తప్పితే వెళ్ళి కలిసి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే మేము చేయలేమని చెప్పి కరాఖండగా చెప్పిన నేపథ్యంలో సో ఈ సమావేశం కావచ్చు, దీనికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా ఒకటికొకటి కొంత ఇబ్బందిగా జరిగే గంగాధర నెల్లూరులో ఇబ్బంది జరుగుతాయి అనేది అధిష్టానం ఆలోచన ఏంటి? నారాయణ స్వామికి గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుంచి టికెట్ ఇస్తుందా అంటే బేసిక్ గా ఒక ఇష్యూ అయితే చాలా క్లారిటీగా ఉంది ఈ విషయంలో. నారాయణ స్వామికి మొదటి నుంచి కూడా టికెట్ ఇవ్వాలని, కానీ నారాయణ స్వామి తన కూతురు కృపారానికి ఇవ్వమని ముఖ్యమంత్రి గారిని అడిగారు. అయితే ముఖ్యమంత్రిని అడిగిన నేపథ్యంలో లేదు, మీరు అవసరమైతే తిరుపతి ఎంపీగా వెళ్ళడానికి మీరు సిద్ధపడితే నేను అక్కడికి పంపిస్తానన్నప్పుడు నారాయణ స్వామి నేను తిరుపతి ఎంపీగా పోలేను, నాకు అంత ఆర్థికపరమైన సమస్యలు లేవు, ఆర్థికపరమైన శక్తి లేదు అని చెప్తూనే నేను నా కూతురికి ఇవ్వండి, నేను అవసరమైతే ఎంపీగా కూడా ట్రై చేయడానికి ఉంటాను అన్నప్పుడు లేదు, నారాయణ స్వామినే తననే పోటీ చేయమని చెప్పిన పరిస్థితి. సో ఈ యాంగిల్లోనే కొంత డిస్కషన్ అయితే జరుగుతూ వచ్చింది. ఈ నారాయణ స్వామి కూడా ఇదే వ్యవహారం మీద నేను పోటీలో ఉండడానికి సిద్ధమని చెప్పి ముఖ్యమంత్రితో చెప్పిన తర్వాత
సో అప్పుడు నా ముఖ్యమంత్రి గారు అధిష్టానం ఒకటే చెప్పారు, మీరు గంగాధర్ నెల్లూరుకు సంబంధించిన వ్యవహారంలో అక్కడ జ్ఞానేందర్ రెడ్డిని కూడా కలుపుకెళ్ళండి, కలుపుకుంటే పార్టీ మరింత బలోపేతమయ్యే పరిస్థితి ఉంటుంది అని చెప్పి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఎక్కడైతే ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారో ఆ ఆదేశాలను బేస్ చేసుకుని డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి కూడా నేరుగా తన ఊరికి వెళ్ళి అక్కడ ఉన్న 6 మండలాలకు సంబంధించిన నాయకులతో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. కానీ ఆ మీటింగ్ లో ఉన్న మండల నేతలు మాత్రం జ్ఞానేందర్ రెడ్డితో కలిసి వెళ్ళడానికి మాకు ఇష్టం లేదని చెప్పి తేల్చి చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు టికెట్ నిజంగానే ఇప్పుడు నారాయణ స్వామికి వస్తుందా లేదా అన్న ఒక చర్చ అయితే జరుగుతుంది. కానీ నారాయణ స్వామికి మాత్రం ఖచ్చితంగా టికెట్ ఉంటుందనే చెప్తున్నారు, ఎందుకంటే అది కూడా గ్యారెంటీ చెప్పారు కూడా. కాకపోతే అక్కడున్న పరిస్థితుల్లో కూతురు కాదని తనకే సీటు మీరే పోటీ చేయండి అని చెప్పి చెప్పారు. సో ఆ నేపథ్యంలో అక్కడున్న మండల నేతల్ని కొంత కన్విన్స్ చేసుకుని కొంత జాగ్రత్తగా వాళ్ళని కలుపుకునే ప్రయత్నం చేయాలని నారాయణ స్వామి ఏర్పాటు చేసిన మీటింగ్ లో మాత్రం ఇప్పుడు ఈ అల్టిమేటం ను అధిష్టానం ఏ విధంగా చూస్తోంది? గంగాధర్ నెల్లూరు వైసీపీ నేతలు జారీ చేస్తున్న అల్టిమేటం. ఇప్పుడు అదే చర్చగా మారుతున్న పరిస్థితి. ఒకవేళ గంగాధర్ నెల్లూరులో మండల నేతలు మాట్లాడుతున్న వ్యవహారంలో సో మండల నేతలు కన్సర్న్ తీసుకుంటారా, మండల నేతలు చెప్తున్న వ్యవహారాన్ని అధిష్టానం సీరియస్ గా తీసుకుంటుందా? సో అటువంటిప్పుడు జ్ఞానేందర్ రెడ్డిని పిలిచి మాట్లాడతారా, నువ్వు పార్టీకి సహకరించాలి, పార్టీకి చేయాలి అని చెప్తారా, లేదు ఇద్దరిని కూర్చోబెట్టి మధ్యస్థం చేసి ఇద్దరిని మధ్య ఉన్న కొంత గ్యాప్ ని సెట్ చేసే ప్రయత్నం చేస్తారా? అది కూడా అధిష్టానం ఏం చేయబోతుందని చూడాలి. బహుశా నాకున్న సమాచారం ఇద్దరు నేతల్ని కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నం అయితే వైసీపీ పెద్దలు చేయబోతారు. త్వరలో 2-3 రోజుల్లోనే ఆ వ్యవహారం ఉంటుందని కూడా సమాచారం ఉంటుంది. ఇప్పుడే కాసేపటి క్రితమే డిప్యూటీ సీఎం కూడా విజయవాడకి చేరుకున్న నేపథ్యంలో బహుశా ఈ రోజు రేపు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి డిప్యూటీ సీఎం కి అలాగే జ్ఞానేందర్ రెడ్డికి ఇద్దరికి కూడా పిలిచి ఈ మధ్య ఉన్న గ్యాప్ ని కొంత సెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారన్న ఒక సమాచారం అయితే అందుతుంది. రోహిత్, రాడికృష్ణమోహన్, వైసీపీకి గంగాధర నెల్లూరు నేతలు అల్టిమేటం జారీ చేశారు. డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి సీట్ ఇవ్వాలంటూ ఆందోళన చేస్తున్నారు. నారాయణ స్వామికి టికెట్ ఇవ్వకపోతే మూకుమ్మడి రాజీనామా చేస్తామంటూ అల్టిమేటం కూడా జారీ చేస్తున్నారు. అవసరమైతే ఆత్మహత్యలకు కూడా వెనుకాడబోమంటూ ప్రకటిస్తున్నారు. మండల నేతలతో డిప్యూటీ సీఎం సమావేశమయ్యారు. అధిష్టానం ఆదేశాలతో కలుపుకొని పోవాలి అని అనుచరులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే జ్ఞానేందర్ రెడ్డితో కలిసేది లేదు అని 6 మండలాలకు చెందిన నేతలు తేల్చి చెప్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే కుట్రలు చేస్తున్నారని నేతలు ఆరోపిస్తున్నారు. మరి చూద్దాం ఈ అల్టిమేటాన్ని అధిష్టానం ఏ విధంగా తీసుకుంటుంది, అక్కడి గ్రూపు తగాదాలను, పార్టీలో గ్రూపు తగాదాలను ఏ విధంగా పరిష్కరిస్తుందో.